ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి ఒక గుడ్ న్యూస్. 'దేవర 2' అనేది ఉంటదా అసలు? పార్ట్ 1 నడలేదు. పార్ట్ 2 ఉంటదా? అసలు ఎక్కడ ఒకవేళ తీసినా హిట్ అయితదా? అసలు తీయరా అని ఎన్ని సార్లు జెప్పినా, జూనియర్ ఎన్టీఆరే వచ్చి ఒక ప్రెస్ మీట్, ఒక పెద్ద స్టేజ్ మీద చెప్పిండు. ప్రెస్ మీట్‌లో చెప్పిండు. 'దేవర 2' ఉంటుంది. కానీ మనం లాగుతారా? అంటే నెగటివిటీ అంటే ఎట్లైనా సరే ఎన్టీఆర్‌ని దింపాలి. అంటే ఎన్టీఆర్ పైకి రాకూడదు. అసలు ఎవరు చేస్తున్నారు ఇదంతా? అది అందరికీ తెలుసు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చి 'డ్రాగన్' మూవీ షూట్ చేస్తున్నాడు. అది ఏదైనా ఒక్క పార్ట అంటే అట్లా కూడా కాదు. 2 పార్ట్స్ మూవీ అది. 2 పార్ట్స్ అయిపోయిన తర్వాత మళ్ళా పార్ట్ 3 ఉంటదో ఉండదో తెలీదు. పార్ట్ 2 వరకైతే కన్ఫర్మ్ చేసిండు మన ప్రశాంత్ నీల్. సో, అది అయిపోయిన తర్వాత మళ్ళా త్రివిక్రమ్ లైన్‌లోకి వచ్చిండు. అదేమన్నా చిన్న సినిమానా? కుమారస్వామిది. అది ఇంకా పెద్ద మల్టీనేషనల్ సినిమా అయిపోయింది అదైతే ఇంకా. అది ఇంకా సెన్సేషనల్ అయితున్నది. అది కాంట్రోవర్సీ కూడా అవుతున్నది. ఇంకా ఏదేదో అవుతుంది కానీ సినిమా మాత్రం పక్కా అయిపోయింది అది. సో, ఈ గ్యాప్‌లో మన కొరిటాల శివ సో, మన బాలకృష్ణ తోటి లైనప్ చేసిండనమాట. సో, బాలకృష్ణ తోటి ఒక చిన్న సినిమా చేసుకొని, దాని తర్వాత త్రివిక్రమ్ సినిమాది కొద్దిగా డిలే అయినా గాని 'డ్రాగన్‌కి' త్రివిక్రమ్ సినిమాకి మధ్యలో కొద్దిగా కుమారస్వామి మూవీ డిలే అయినా గాని మనోడొచ్చేస్తాడనమాట. కొట్టాల శివ వచ్చేసి 'దేవర 2' చేసుకుంటాడనమాట. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే దిగులు పడాల్సిన అవసరం లేదు. 'దేవర 2' కన్ఫర్మ్ అయిపోయింది. అది కంపల్సరీ వస్తది. మనం చూస్తాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని మీ ముంగటికి తీసుకొస్తా. అప్పటి వరకు స్టే ట్యూన్.